హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం ఇండియన్ ఎకనామిక్ సర్వే అయితే చేసుకుంటున్నాము. అందులో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఫస్ట్ 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఓవర్వ్యూలో. సో ఏంటంటే ఇండియా యొక్క ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసాం ముందు. తర్వాత ఏం చూసాం, తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది అది కూడా చూసాం. సో తర్వాత చాప్టర్ వచ్చేసి ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే విదేశీ రంగం ఎలా ఉంది అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. అయితే ఆ కోవలోకి చెందిందే మనకి ఎక్కడ చూసుకోవాలి. మరొకసారి రివిజన్ చేసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ భారతదేశం యొక్క వృద్ధి గురించి చెప్పుకున్నాము. ప్రస్తుతానికి భారతదేశం అనేటటువంటి వృద్ధి అనేటటువంటి బలంగానే సాగుతుంది అని చెప్పుకున్నాము. అలాగే 2026-27లో అంచనా ఎంత వేసుకున్నాము, 7.2 7.2% మనకి అంచనా అనేటటువంటిది ఆ లెక్కన 7.2 లెక్కన మన ఆర్థిక వృద్ధి అనేటటువంటిది నమోదు చేస్తుంది అని ఎకనామిక్ సర్వే చెప్పింది. అలాగే మనకి మార్చి క్వార్టర్ కూడా అయిపోయింది కదా, 2025-26 మార్చి కూడా అయిపోయింది కదా. సో ఆ బులెటిన్ కూడా విడుదల చేశారు. మనం 7.7 వృద్ధి రేటుని అయితే నమోదు చేసాం. అంటే ఈ వృద్ధి రేటుతో పోల్చుకుంటే మనకి 7.4తో పోల్చుకుంటే 7.7 అనేటటువంటిది అచీవ్మెంట్ చేసాం. అది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశానికి బలమైనటువంటి అంశాలు కూడా డిస్కస్ చేసుకున్నాము. అయితే సవాళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పుకున్నాము. తర్వాత ద్రవ్యోల్బణం గురించి కూడా చెప్పుకున్నాము. తర్వాత మనం ఇప్పుడు విదేశీ రంగం గురించి చూద్దాం. అయితే ఏంటి విదేశీ రంగము అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మన భారతదేశము అన్నీ మనమే తయారు చేసుకోలేము కదా. సో కొన్నిటిని మనం ఇంకొక దేశాల మీద ఆధారపడేటటువంటిది జరుగుతుంది. ఆ కోవలోకి సంబంధించింది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. మనం చేసేటటువంటి చెల్లింపులు అనమాట, విదేశీ చెల్లింపులు. అలాగే మనకు వచ్చేటటువంటివి రిసిప్ట్స్, వీటిని మనం ఏంటంటామంటే రెమిటెన్స్ అని కూడా అంటామన్నమాట. దీన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది పాజిటివ్గా ఉంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే మనకి బీఓపీ లేదా దాన్నే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే భారతదేశానికి వచ్చేటటువంటి దిగుమతుల విలువలోంచి మనం ఎంత ఎగుమతి చేసాము అనేది ఇంపార్టెంట్. ఓకేనండి. మనం దిగుమతి చేసుకునేటటువంటి విలువ ఒక 100 రూపాయలు అనుకోండి. మనం ఎగుమతి చేసేటటువంటి విలువ ఒక 150 రూపాయలు అనుకోండి. అప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ 50 అనేటటువంటిది వస్తుంది. ఫార్ములా రివర్స్ అవుతుంది. మనం ఎగుమతి చేసేది మైనస్ దిగుమతి చేసుకునేది. ఓకేనండి. అప్పుడు ఏమవుతుంది, ప్లస్లో ఉంది. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటిది ప్రస్తుతానికి లోటు అనేటటువంటిది లేదు. మనం 50 రూపాయలు ప్లస్లో ఉన్నామన్నమాట. అంతేనా? అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటిది మనకి వచ్చేటటువంటి వాల్యూ అనేటటువంటిది చాలా పాజిటివ్లో ఉందన్నమాట. మనం చేసేది మనకు వచ్చేది చూసుకోవాలి, ఎగుమతులు దిగుమతులు. అయితే 25-26 ఎకనామిక్ సర్వే ప్రకారం తొలి అర్ధ భాగం బాగానే ఉంది అని చెప్తున్నారు. 0.8% మనకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటటువంటిది బాగానే ఉందని చెప్తున్నారు. అయితే అదే ప్రాసెస్లో మనం 24-25 అర్ధ భాగంతో పోల్చుకుంటే చూడండి, అక్కడ ఎంత ఉంది, 1.3% అనేటటువంటిది మనకు అక్కడ ఉంది. అదే ఇప్పుడు కరెంట్ ఎకనామిక్ సర్వే ప్రకారం 0.8% అనేటటువంటిది నమోదైందని చెప్తున్నారు. అయితే మనకి బలమైన విదేశీ ఆదాయ వనరులు ఎందుకు ఉన్నాయంటే ఐటీ సేవలు. ఎందుకంటే ప్రపంచానికి మొత్తంలో చూసుకుంటే భారతదేశం వాటా అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళినా మనకి 25% అనేటటువంటిది ఐటీ సేవలు మన భారతదేశ రంగం నుంచే లభిస్తున్నాయి. ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, టెక్ కంపెనీస్ అవ్వచ్చు.
ఓకేనా. ఇవన్నీ కంపెనీల్లో కూడా మన యొక్క సేవలు అనేటటువంటి భారతదేశ పౌరులు సేవలు అనేటటువంటివి అందిస్తున్నారు. అలాగే ప్రొఫెషనల్స్, అన్ని రంగాల యొక్క ప్రొఫెషనల్స్ కూడా విదేశీ ఆదాయ వనరులుగా మనం చెప్పుకోవచ్చు. ఏ దేశం వెళ్ళినా మనకు అక్కడ భారతదేశం పౌరులు అనేటటువంటి వారు ఆ దేశంలో సేవలు అందించి మన దేశానికి అమౌంట్ అనేటటువంటిది పంపిస్తారనమాట వాళ్ళ యొక్క ఇండ్లకి. అలాగే విదేశాల్లోని భారతీయ రెమిటెన్స్, అదే ఇప్పుడు చెప్పుకున్నాం రెమిటెన్స్ అంటే ఏంటంటే మన దేశంలో పౌరులు ఉన్నారు, వాళ్ళ యొక్క వృత్తిరీత్యా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కుటుంబ పరిస్థితుల రీత్యా విదేశాల్లో పనిచేస్తారనమాట. ఇవి విదేశాల్లో మనకి పనిచేస్తారు. దుబాయ్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, వలస కూలీలుగా దుబాయ్కి వెళ్తారు. అక్కడ ఉండేటటువంటి మిగిలి సొమ్మును ఏం చేస్తారు, భారతదేశానికి పంపిస్తారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అవ్వచ్చు. ఇది అంటే మనకేమొస్తుంది, ఇక్కడికి విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది వస్తుంది, డాలర్ అనేటటువంటిది మనకి వస్తుంది అనమాట. ఎప్పుడైనా మన దేశానికి డాలర్ వస్తుంది లేదా మన దేశానికి డాలర్ అనేటటువంటి వాల్యూ ఎక్కువ అవుతుంది అంటే మన విదేశీ మారక నిల్వలు అనేటటువంటివి పెరుగుతాయి అన్నమాట. విదేశీ మారక నిల్వలు పెంచుకుంటే మనకి ఏం ఉపయోగం అంటే, మన భారతదేశం అనేటటువంటిది ఎవరితో విదేశీ వాణిజ్యం చేసినా మనం చెల్లించాల్సినటువంటిది ఎందులో చెల్లించాలి, డాలర్స్లో చెల్లించాలి. తద్వారా మనకి విదేశీ మారక ద్రవ్యం అనేటటువంటిది చాలా ఉపయోగం. ఆ కోవలో ఈ రెమిటెన్స్ అనేటటువంటివి చూస్తాం. భారతీయుల రెమిటెన్స్లు అంటే భారతదేశం వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండి అక్కడ పనిచేసి మనకి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ భారతదేశంలో ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడికి అమౌంట్ అనేటటువంటిది పంపిస్తారనమాట. అందుకే ఆ యొక్క రెమిటెన్స్ని మనం భారతీయుల రెమిటెన్స్, విదేశాల్లోని భారతీయుల రెమిటెన్స్. విదేశీ మారక ద్రవ్యం మన భారతదేశంకి వచ్చి చేరుతుందనమాట. తద్వారా మనకి డాలర్స్ అనేటటువంటివి పోగు పడతాయి. ప్రస్తుతానికి మన దగ్గర 660 అప్రాక్సిమేట్గా డాలర్స్ అనేటటువంటివి మన దగ్గర ఉన్నాయి. ఇదే 2015తో పోల్చుకుంటే అప్పుడు మనకు డాలర్లు 400 ప్లస్ ఉండేవి, 400 బిలియన్ డాలర్స్. ఇప్పుడు 600కు పైగా ఎగబాకం, కాబట్టి ఇది గుడ్ సైన్. అలాగే నెక్స్ట్ కోవకు వచ్చేది ఏమిటంటే మనకి ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో 2025లో మనం చూసుకుంటే 81 బిలియన్ అమెరికన్ డాలర్లు అనేటటువంటివి మన దేశానికి వచ్చి పోగుపడ్డాయి. ఎవరైతే మన భారతదేశం ఉంటుంది, సో విదేశీయులను ఆకర్షించడానికి భారతదేశం యొక్క ప్రభుత్వం వివిధమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతుంది. సంస్థాగత పెట్టుబడులు అవ్వచ్చు, ఆ కోవలో ఆకర్షించడానికి విదేశీయుల్ని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తామన్నమాట. సో ఆ కోవలో చెందింది ఈ యొక్క 2025లో ఎంత వచ్చింది మనకి 81 బిలియన్ అమెరికన్ డాలర్లు వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి, కిందటి సంవత్సరంతో పోలిస్తే 13% అయితే పెరుగుదల ఉంది. అంటే మన భారతదేశం మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద బలమైనటువంటి నమ్మకం ప్రపంచ దేశాలకు ఉన్నదని ఈ గుడ్ సైన్ మనం చెప్పొచ్చు. కాబట్టి అమెరికన్ డాలర్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకువ ఎక్కువగా ఉందని ఈ యొక్క స్టాటిస్టిక్స్ మనకు చెప్తున్నాయి. అలాగే 2026 మనం చూసుకుంటే జనవరికి, ఎందుకంటే మనకి జనవరి 29న ఈ ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు కదా. సో ఆ సమయానికి ఉన్న స్టాటిస్టిక్స్ ఏమిటంటే 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉన్నాయి. ఓకేనండి, 11 నెలల దిగుమతులకు సరిపడేటటువంటివి. అంటే దాని అర్థం ఏమిటి అంటే 11 నెలల పాటు మనం నిర్విరామంగా మనకి ఏది కావాలంటే ఆ వస్తువులు మనం దిగుమతి అనేటటువంటిది భారతదేశంలోకి చేసుకోవచ్చు అనమాట, ఇండియాలోకి చేసుకోవచ్చు. మరి విదేశీ మారక నిల్వలు మనకి ఎక్కువగా దేనికి ఖర్చు అవుతున్నాయి, దేనికంటే క్రూడ్ ఆయిల్కి మనకి ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి. దాదాపు 85% పైగా మనం దిగుమతి అనేటటువంటిది క్రూడ్ ఆయిల్ చేసుకుంటున్నాం. ఎక్కువ శాతము వాటా సింహభాగము మనకి క్రూడ్ ఆయిల్కే వెళ్ళిపోతుంది. కాబట్టి 11 నెలల సరిపడా మనం తినొచ్చు అనమాట, ఎటువంటి నష్టం లేదని చెప్తున్నారు. మొత్తం విదేశీ రుణంలో
94% వరకు భద్రత కల్పించే స్థాయిలోనే ఉన్నది అని చెప్తున్నారు. ఏమిటి అర్థం అంటే, మనం 100 రూపాయలు మనం అప్పు చేసామనుకోండి, అందులో ఆ అప్పు అంతా కూడా ఓకేనా, అందులో ఈ 100 రూపాయలు కూడా ఉదాహరణకి 100 రూపాయలు అప్పు ఉంటే మనకి ఈ 100 రూపాయలు కూడా విదేశాల నుంచే చేశామని అనుకోండి ఉదాహరణకి, అందులో 94% పాజిటివ్ రేట్లోనే ఉన్నాము అంటే ఆ భద్రత కల్పించే స్థాయిలోనే ఉన్నాము. అంటే ఈ తీసుకున్నటువంటి అప్పులు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే స్టాండర్డ్ సంస్థల నుంచి తీసుకున్నామని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే, ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అలాగే అమెరికన్ ఫారెస్ట్ కేంద్రీయ బ్యాంక్, అలాగే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, అలాగే అలా అన్ని సంస్థల నుంచి మనం స్టాండర్డ్ నుంచి తీసుకున్నామే తప్ప ఎటువంటి దేశాల నుంచి మనం తీసుకోలేదు అని చెప్తున్నారు. ఉదాహరణకు మనం చైనా నుంచి మనం ఏం తీసుకున్నాము అప్పు లేదు. ఎందుకంటే వీళ్ళది కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ అనే పీపుల్స్ పార్టీ అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళదొక ప్లాన్, మన దేశంలో విదేశీ పెట్టుబడులు మన దేశంలో పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తారు. ఇటువంటి అప్పులు మనం చేయలేదని చెప్తున్నారు. 94% భద్రత కల్పించేటటువంటి అప్పులే చేశాము అని చెప్తున్నారు అన్నమాట. అలాగే మ్యాక్సిమం ఒక దేశానికి అప్పు అనేటటువంటిది అవసరమే. ఎందుకు, ఆ దేశం అనేటటువంటిది ఆర్థిక అభివృద్ధిలో కానీ అభివృద్ధిలో పదంలో నడవాలంటే మనకి అప్పు అనేటటువంటిది అవసరమే. ఆ అప్పు మ్యాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడి నుంచి అంటే స్వదేశీ సంస్థల నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి. స్వదేశీ సంస్థలు అంటే ఏంటి, మనకి ఉదాహరణకి ప్రభుత్వ సంస్థల నుంచి కానీ లేదా ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ఓకేనా, డిజిన్వెస్ట్మెంట్ ద్వారా కానీ, అలాగే భారతదేశ ప్రభుత్వంలో ఉండేటటువంటి అమౌంట్స్ పీపీఎఫ్, సుమారుగా పోస్టల్ అకౌంట్స్, ఇటువంటి వీటి నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి. ఇది మనకి స్వదేశీ అప్పు మితకారి. అదే విదేశీ అప్పు అనుకోండి, మనం వాటికి డాలర్ రూపంలోనే మనం చెల్లించాలి అప్పులు, అవునా కాదా? అంటే మనం ఏమైనా రేపొద్దున్న ఒక $100 బిలియన్ తీసుకున్నా ఈ అప్పుకి వడ్డీ చెల్లించాలి. ఈ చెల్లించాల్సిన వడ్డీ మనం డాలర్స్ రూపంలోనే చెల్లించాలి. మరి డాలర్స్ రూపంలో చెల్లించాలంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, మనకి విదేశీ మారక ద్రవ్యం అనేది తరలి వెళ్ళిపోతుంది. అందుకే స్వదేశీ అప్పు అనేటటువంటిది మొదటి ప్రయారిటీ మనం ఇచ్చుకోవాలి. అది కానీ అమలు అవ్వకపోతే లోటు బడ్జెట్ విధానానికి మనం వెళ్ళాలి. ఇది మ్యాక్సిమం వెళ్ళము. మ్యాక్సిమం స్వదేశీ సంస్థల నుంచే మనం అప్పులు అనేటటువంటివి ఉంటే మంచిది ఆ దేశానికి. లోటు బడ్జెట్ అంటే ఏంటంటే, ఎంతైతే మనం ప్రవేశపెడతామో బడ్జెట్ని ఎంత సరిపోలేదు. ప్రవేశపెట్టాం బడ్జెట్ 100 రూపాయలు, కానీ మనకి 80 రూపాయలు అవుతుంది. అంటే మనకు వచ్చేటటువంటిది 20 రూపాయలు తేడా ఉంది కదా. ఈ 20 రూపాయలని ఏం చేస్తామంటే ముద్రించుకొని ఈ యొక్క 20 రూపాయలని అప్పుని సృష్టించుకుంటాం. ఇలా సృష్టించుకుంటే ఏమవుతుంది, ఇది మనకి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. తద్వారా రేట్లు విపరీతంగా పెరిగిపోయి ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అది మనం గమనించాలి. అందుకే లోటు ద్రవ్య విధానం అనేటటువంటిది మనం ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. అయితే స్వదేశీ సంస్థల నుంచి తీసుకుంటే మంచిది. తీసుకునేటటువంటి అప్పు అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయాలి. మౌలిక వసతుల మీద ఖర్చు పెట్టాలి. ఏంటి మౌలిక వసతులు, మనకి రోడ్లు, భవనాలు, రైల్వేస్, అలాగే నేవీ, త్రివిధ దళాల మీద అన్నమాట. ఇటువంటి వీటి మీద ఎయిర్పోర్ట్స్, ఇటువంటి వీటి మీద మనం ఖర్చు పెడితే వాటి నుంచి మనకి స్థిర మూలధనం అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. తద్వారా మనకి విదేశీ మారక నిల్వలు అనేటటువంటివి తగ్గుతాయి. ఏంటి తగ్గడం, మనం చెల్లించాల్సినటువంటి విదేశీయులకు పేమెంట్స్ అనేటటువంటిది తగ్గుతుంది. ఎందుకు, మనం విదేశీ రుణం తీసుకోవట్లేదు కదా. విదేశీ రుణం తీసుకోవట్లేదు కాబట్టి మన దగ్గర డాలర్స్ అనేటటువంటివి నిల్వ ఉంటాయి. అవి ఇంకొక దానికి ఖర్చు పెట్టి
భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడుతుందన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇదిగోండి, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ. మన యొక్క ప్రభుత్వం ఆర్థిక యొక్క వ్యవస్థ ఎలా ఉందని చెప్తున్నారు ఎకనామిక్ సర్వేలో 25-26లో భాగంగా మనకి ఎకనామిక్ సర్వేలో చెప్తున్నారు. మన యొక్క గవర్నమెంట్ ఫైనాన్సింగ్, మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అందులో భాగంగా ఇక్కడ ఒక టర్మ్ అనేటటువంటిది ఇచ్చాడు, ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని 2 వ్యవస్థలు కంట్రోల్ చేస్తాయి. ఒకటి గవర్నమెంట్, 2 ఆర్బీఐ. అందులో భాగంగా ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటిది ఎవరి చేతిలో ఉంటుందంటే గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మరి ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏమిటంటే విత్తలోటు లేదా కోశలోటు అని అంటాం.